అనేక ఆర్థిక సవాళ్ళ మధ్య నిర్మలా సీతారామన్ గారు అయితే మరి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. చాలా ఆర్థికంగా సవాళ్ళు ఉన్నాయి. 51 శాతం ఇది అర్థం చేసుకోకుండా ఢిల్లీ నుంచి డబ్బులు వచ్చేస్తే మేము చేస్తాం అయినా తినేస్తాం. ఈ రాష్ట్రాల నుంచి జిల్లాలకి నగరాలకి అదే రీతిలో పంపించాం. చైనా లాగా చేయండి, చైనా ఆదర్శం కదా ఆర్థిక ప్రగతి. ఢిల్లీ లాగా చేయండి, ఢిల్లీ ఎలాగైతే రాష్ట్రాలకు ఇస్తుంది గ్రామాలకు పంపించండి, అక్కడ సద్వినియోగానికి ఏర్పాటు చేయండి. అవేం చేయకుండా మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు. జాతీయ స్థాయి నుంచి ఆయుష్మాన్ భారత్ పేరుతో మన ఆరోగ్యశ్రీ లాంటివి పెడితే మేము తీసుకోమని చెప్పాను. ఎవరన్నాడు దీన్ని తప్పదు. గతంలో చెప్పారు రెండు ఒకటే. ఇప్పుడు ఏపీ తెలంగాణ రెండు చేసుకున్నారు, కొన్ని రాష్ట్రాలు చేసుకోవచ్చు. రాజకీయంగా మాకు సీట్ కావాలి, మీకు రావాలి, అది మీ పిచ్చది. మీరు చెప్పినట్టు సౌదీలో కూడా ఈ మధ్య ట్యాక్స్ మొదలు పెట్టారు వాళ్ళు. కానీ అనుకునేది అంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏం చెప్తున్నారంటే ఈ మధ్య 30 లక్షలు 40 లక్షలు జీతం ఉన్నదానికి మేము 30% స్లాబ్ అసలు ఎందుకు కట్టాలి. గతంలో సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు అసలు ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా వివిధ రూపాల్లో జీఎస్టీ రూపంలో ఈ రకంగా ఆ రకంగా రిజిస్ట్రేషన్ అని రకరకాల పన్నులు మనం కడుతున్నాం కదా అనేది ఒక వాదన. పన్ను కట్టేవాడికి ఎప్పుడైనా కూడా బాధ ఉంటుంది. నేను కూడా పన్ను కట్టేప్పుడు 2 లక్షలు కట్టాలనిపిస్తుంది నాకు. కానీ ఈ 2 విషయాలు చూడండి మీరు. మొట్టమొదటిది, ఇప్పటికి కూడా ఈ దేశంలో పన్నుల భారం మొత్తం జాతీయ ఆదాయంలో పన్నుల వాటా ఎంత అని చూస్తే 18.5%. జాతీయ స్థాయి కానీ రాష్ట్రాలు కానీ అన్ని కలిపి అన్ని రకాల పన్నులు కలిపితే 18.5%. ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, కస్టమ్స్ డ్యూటీ, తర్వాత రాష్ట్రాల్లో అదనంగా వచ్చే ఆదాయ పన్నులు, లిక్కర్ మీద ఎక్సైజు, ఇంకా రకరకాల అన్ని పన్నులు కలిపితే మనకి ఈ దేశంలో 18.5%. ఆ రకంగా చూస్తే దేశం మొత్తం కట్టేది 2-3% జనాభానే ఉన్నారు కదా సార్. ట్యాక్స్లు ఖచ్చితంగా కాదు, పరోక్ష పన్నులు అందరూ కడుతున్నారు. మీరు చెప్పేది ఆదాయ పన్ను కొద్దిగా కడతారు, అది ఇంకా తగ్గిపోయింది. ఆదాయ పన్ను కట్టేవాళ్ళు ఇంకా తగ్గిపోయారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంకా తగ్గిపోయారు. అది కాకుండా పరోక్ష పన్నులు నిరుపేదలు కడుతున్నారు, వాళ్ళు కొనే ప్రస్తుత వస్తువు కడుతున్నారు. కాబట్టి పన్నులు మనమే కడుతున్నాం అని చెప్పి డబ్బు ఉన్న వాళ్ళు అనుకుంటే చాలా పొరపాటు. వాళ్ళ జీవితంలో వాళ్ళు పెట్టే ఖర్చులో కనుక వాటాగా చూస్తే మనకంటే వాళ్ళు ఎక్కువ కడుతున్నారు. డబ్బున్న వాళ్ళు ఎక్కువ కట్టినట్టు కనిపించవచ్చు, కానీ వాళ్ళకి వచ్చే ఆదాయంలో వాటాగా మీరు ఏది కొన్నా కూడా మార్కెట్లో వాళ్ళకి వచ్చే ఆదాయం అంతా కూడా వాళ్ళ కనీస జీవిత అవసరాలు సరిపోతుంది. ప్రతి జీవిత అవసరం మీద మీరు పన్ను కట్టాల్సి వస్తుంది. కానీ మొత్తం మీద 18.5% మాత్రమే. కాబట్టి పన్నులు ఎక్కువ ఉన్నాయి, మేము ఎందుకు పన్నులు కట్టాలని చెప్పన్నది అది సబబైన వాదన కాదు. మన ప్రశ్న ఏమయ్యాలంటే మా పన్నుల డబ్బుకి ఫలితాలు వస్తున్నా లేదా. ఎగ్జాక్ట్లీ, గతంలో చాలా సార్లు చెప్పారు ఆ ఫలితాలు రావట్లేదు. జాతీయ స్థాయిలో ప్రయత్నం కట్టమంటున్నారు సార్. జాతీయ స్థాయిలో ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఆర్థిక ప్రగతి వస్తుంది, పెట్టుబడులు పెరుగుతున్నాయి. రాష్ట్రాల్లో ఏమవుతుంది, ఈ పన్నుల డబ్బంతా అయితే కంకెరం చేస్తున్నారు, లంచాలు మిగుతున్నారు, లేకపోతే వేధిస్తున్నారు, సేవలు అందట్లా. విద్యా ఆరోగ్యం నాశనం అవడానికి కారణం ఎవరో రాష్ట్రాలు. ఇవన్నీ రాష్ట్రాల సబ్జెక్టులు. భూమి రికార్డులు కావచ్చు, పోలీస్ స్టేషన్లు కావచ్చు, మరోటి కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్రాల అంశాలు. మనం రోడ్లు కావచ్చు, మౌలిక సదుపాయాలు లేకపోవడం కావచ్చు, లేకపోతే తాయిలాలకు ఖర్చు పెడుతున్నారు తాత్కాలిక ఓట్ల కోసం అని చెప్పని. కాబట్టి పన్నులు కట్టడం కాదు సమస్య, పన్నులు తగ్గించడం వాటి పరిస్థితుల్లో చాలా గొప్ప విషయం అది. కానీ ఈ పన్ను డబ్బు సద్వినియోగం కావాలని పోరాడాలని పన్నులు కట్టకూడదు, పన్నులు వేయకూడదు అని చెప్పన్నది అది సబబైనటువంటి వాదన కాదు. రైట్. అంటే మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, అంటే హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, అంటే లాస్ట్ కంటే ఆశాజనకంగా ఉందంటారా ఇప్పుడు, అంటే లేదంటారా? అంటే చూస్తే అయితే ఫిగర్ చూస్తే అయితే మంచిగానే ఉందనిపిస్తుంది. అంటే 3-4 ఏళ్ల పరిస్థితి ఒకసారి చూడండి. భారతదేశ చరిత్రలో వ్యవసాయం ఏనాడు 2-3% కంటే ఎక్కువ పెరగల. ప్రగతి రేటు, గ్రోత్ రేట్ అంటాం. గత 3-4 ఏళ్లుగా 5% పెరుగుతుంది ప్రతి సంవత్సరం. కాబట్టి ప్రూఫ్ ఆఫ్ ది పుడ్డింగ్ ఈజ్ ఇన్ ది ఈటింగ్. ఫలితాలు వాస్తవంలో కనిపిస్తున్నాయి, కాగితాల్లో అంకెల్లో కాదు. రెండోది, ఈవేళ ఇచ్చినటువంటి ప్రయత్నం, గట్టి ప్రయత్నం, సంఘటిత రంగం ద్వారా లోన్లు 70% పెరిగినాయి అంటున్నారు. అది వాస్తవం అయితే, వాస్తవం అనుకుంటున్నాను నేను, అబద్ధాలు చెప్పాలనుకుంటున్నాను నేను. జాతీయ స్థాయిలో అబద్ధాలు ఆట్టాలి, ఎందుకంటే బడ్జెట్లో సాధారణ ఏ అంకెలు చెప్పారు ఆ అంకెలు ఖరారు అవుతున్నాయి. అది గణనీయమైన ప్రగతి. ఒకప్పుడు 90% ప్రైవేట్ లోన్స్ తీసుకున్న వాళ్ళు హెచ్చు వడ్డీలకు, ఇప్పుడు 30% మంది. 30% కూడా పోవాలి, పూర్తిగా అందరికీ లోన్లు సరసమైన ధరకి బ్యాంకుల నుంచి అంత ఏర్పాటు కావాలి, కానీ గణనీయంగా పెరుగుతోంది. అట్లాగే ఆర్థిక ప్రగతి రేటు పెరుగుతోంది వ్యవసాయ రంగంలో. మూడోది, ఇప్పుడు మీరు ఇవాళ బడ్జెట్లో కేటాయించిన విషయాలు చూసినట్టయితే, లేకపోతే ప్రస్తావించిన అంశాలు చూసినట్టయితే, చిన్న రైతుకి అదనపు విలువలను చేకూర్చడం, ఏ పంటల్లో కొరత ఉందో దానికి మార్కెట్ డిమాండ్ పెంచేట్టు చేయడం. ఉదాహరణకి కాటన్, విదేశాల్లో ఎగుమతికి అవకాశాలు ఉన్నాయి, డిమాండ్ పెరుగుతుంది, కాటన్ ఉత్పత్తి పెంచడం. అలాగే మనకు పప్పు దినుసులు చాలా అవసరం, ఎందుకంటే మాంసం తినేవాళ్ళం కాదు అత్యధికంగా మనం.
అత్యధికంగా మన తినే శాకాహారం. శాకాహారులైనా మాంసాహారులైనా మనం తినే 199 శాకాహారం. ఓకే. కాబట్టి మాంసకృతులు కావాలంటే మనకు పప్పులు కావాలి. యెస్. కాబట్టి పప్పుల ఉత్పత్తిని పెంచడం కోసం ఏర్పాట్లు. ఓకే. అట్లాగే మత్స్య పరిశ్రమ దానికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు. యెస్. హార్టికల్చర్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం. ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం డబ్బులు కేటాయింపే కాదు. ఓకే. ఏ రంగాల్లో వెళితే రైతుకు ఆదాయం పెరుగుతుంది, దేశానికి లాభం చేకూరుతుంది, ఓకే. మనకి పౌష్టికాహారం లభిస్తుంది అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా మంచి పరిణామాలు. రైట్ సార్. అంటే మీరు గతంలో ఎప్పుడు చెప్తా ఉంటారు జీడిపిలో ఉన్న ఒక 0.5% కనుక పెంచితే ఖచ్చితంగా ఆరోగ్యం బాగుపడుతుంది. అది జరిగిందంటారా ఈ రోజు కన్నా? ఆరోగ్యానికి ఏం మాట్లాడను. నాకు జరిగితే బాగుండి జరగలేదు అనుకుందామని అంటే ఆరోగ్యం. ఎందుకంటే విద్యకు డబ్బు ఖర్చు పెట్టక్కర్లే, పెడుతున్న ఖర్చు చాలు, సద్వినియోగం కావాలి. అది రాష్ట్రాల చేతుల్లో ఉంది. ఓకే. విద్యకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ₹1,00,000 పైన ఖర్చు అవుతుంది ఒక్కొక్క బిడ్డ మీద, స్కూల్కి వెళ్ళే పిల్లల మీద. రైట్. చదువు ఎట్లా ఉందో మనం చూస్తున్నాం. కానీ ఆరోగ్యానికి అసలు ఖర్చు చాలా తక్కువ ఉన్నది. రైట్. ఉన్నంతలో ఆ ఖర్చుతో పోలిస్తే ఆరోగ్యం కాస్త బాగా చేస్తున్నాం. కానీ ఖర్చు పెంచాలి, ఇచ్చే తీరు మార్చాలి. అక్కడ జాతీయ స్థాయిలో అది బడ్జెట్లో మాత్రమే వచ్చేది కాదు. జాతీయ స్థాయిలో రాజకీయంగా అందరూ కూర్చొని ఒక మౌలికమైన విధానంలో మార్పు తేవాలి. అది కొరతే, ఖచ్చితంగా అది కొరతే. అది వచ్చేదాకా ఈ దేశంలో పేదలకు అడగంటూ తెరవు. అలాగే విద్యలో డబ్బులు కేటాయింపు అక్కర్లేదు, ప్రమాణాలు పెరిగేదాకా ఈ దేశంలో పేదరికం పోదు.